నేను ఈ మధ్యన చాలామందిని చూశానండి, యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తారు. మంచిగా వీడియోస్ని షూట్ చేసి ఎడిట్ చేసి థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకుని అప్లోడ్ చేస్తారు. కానీ సెర్చ్ చేస్తే మాత్రం రాదు వీడియో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ క్రెడిట్ స్కోర్ గురించి ఒక వీడియో చేశాడండి. సో జనం ఏం చేస్తారు, ఎవరైతే క్రెడిట్ స్కోర్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారో, తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేస్తే వీడియో రావాలి, వస్తే మాత్రమే వాళ్ళు చూస్తారు, రాకపోతే చూడరు కదా. సో మన వీడియో రావాలంటే మనం సరిగ్గా SEO చేసుకోవాలి. ట్యాగ్స్, కీవర్డ్స్ అన్ని కరెక్ట్గా ఇవ్వాలి. చాలా మంది ఇవ్వట్లేదు కాబట్టి ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఆ వీడియో రావట్లా, కనిపించట్లే, వాళ్ళు చూడట్లే. సో ఈ వీడియోలో అసలు సరైన రీతిలో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా SEO చేసుకోవాలో ప్రాక్టికల్గా SEO చేసి మరీ ఈ వీడియోలో నేనైతే చూపిస్తా రండి. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో ఇక్కడ ఉంది. ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, క్రియేట్ అని ఉందా, క్రియేట్ని క్లిక్ చేయండి. అప్లోడ్ వీడియో క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ రకంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా డ్రాగ్ చేసేయచ్చు. చూడండి, నేను ఆల్రెడీ ఒక వీడియోని క్రియేట్ చేసి ఇక్కడ పెట్టాను. సో నేను డైరెక్ట్గా డ్రాగ్ చేస్తున్నా. సో ఈ రకంగా అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఒక పక్క నుండి మీరు ఏం చేయాలంటే ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ అన్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే డిఫాల్ట్గా ముందుగానే యాడ్ చేసుకోవచ్చు అనమాట. డిస్క్రిప్షన్ ఏమైతే ఉండాలనుకుంటున్నారో అది డిఫాల్ట్గా మీరే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడియోకి టైటిల్ని యాడ్ చేయాలి. ఏ టైటిల్ని పెట్టాలండి? మనం వీడియో ఏ టాపిక్ మీద చేసామో ఆ టాపిక్నే టైటిల్గా పెట్టాలి, అంతే కదా. ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే క్రెడిట్ స్కోర్. అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి, క్రెడిట్ స్కోర్ని ఎలా మెరుగుపరచాలి అంటే క్రెడిట్ స్కోర్ని ఎలా ఇంక్రీజ్ చేయాలో వీడియో చేశా. ఇప్పుడు నేను ఏది పడుతుంది పెట్టకూడదు, ఐశ్వర్య రాయ్, మహేష్ బాబు అని పెట్టకూడదు. క్రెడిట్ స్కోర్ గురించే టైటిల్ పెట్టాలి. ఏ రకంగా పెట్టాలి? ఇన్ కేస్ మీకు ఐడియా ఉందనుకోండి, డైరెక్ట్గా పెట్టండి క్రెడిట్ స్కోర్ ఇన్ తెలుగు. సో ఇన్ తెలుగు నేను తెలుగులో వీడియో చేశా. సో ఎవరైనా టైప్ చేసే వాళ్ళు ఏమని టైప్ చేస్తారు, క్రెడిట్ స్కోర్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తారు. సో అదే పెట్టా ఫస్ట్. ఆ తర్వాత డాష్. ఇన్ కేస్ మీకు ఏం పెట్టాలో తెలియదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ని ఓపెన్ చేసి యూట్యూబ్లో మీరు ఏం చేస్తారంటే టైప్ చేయండి. మీరే ఒక బిగినర్ అంటే మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో ఒక వీడియో చూడాలనుకుంటున్నారు క్రెడిట్ స్కోర్ గురించి, అప్పుడు మీరు ఏమని టైప్ చేస్తారు, సింపుల్గా క్రెడిట్ స్కోర్. చూడండి, క్రెడిట్ స్కోర్ అని టైప్ చేస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రెడిట్ స్కోర్ ఇన్ తెలుగు ఉంది కదా, నేను దాన్ని క్లిక్ చేశా. క్లిక్ చేయగానే ఎవరెవరైతే ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేశారో వాళ్ళ వీడియోస్ అన్నీ వచ్చేసాయి. ఎవరు వచ్చారు? నేనే వచ్చా. సో ఇవన్నీ నా వీడియోసే అనమాట. ఎందుకంటే నేను కరెక్ట్గా ర్యాంకింగ్ చేశాను, అంటే కరెక్ట్గా కీవర్డ్స్ ఇచ్చాను కాబట్టి నా వీడియోస్ అనేవి ఎక్కువగా వచ్చాయి. చూడండి, టాప్ 5లో 1, 2 ఇది మంద కాదు, 3, 4 టాప్ 5లో 4 నా వీడియోసే. సో ఎందుకు వచ్చినాయంటే నేను కరెక్ట్గా ర్యాంకింగ్ ఇచ్చాను అనమాట, కరెక్ట్గా కీవర్డ్స్ ఇచ్చా. సో చాలామంది ఇద్దరే టైప్ చేస్తారే, కాపీ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఎలాగో చాలామందికి ఉండే డౌట్ ఏంటి, క్రెడిట్ స్కోర్ని ఎలా పెంచాలని చెప్పి. సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు ఇంక్రీజ్, చూడండి ఇక్కడ వచ్చేసింది, హౌ టు ఇంక్రీజ్ యువర్ క్రెడిట్ స్కోర్. క్లిక్ చేయండి. అదే కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. నెక్స్ట్ పేస్ట్ చేయండి. చూడండి అయిపోయిందా. హౌ అన్ని క్యాపిటల్ ఉండాలన్నమాట, ఫస్ట్ లెటర్. హౌ టు ఇంక్రీజ్ యువర్ క్రెడిట్ స్కోర్ ఉందా. సో ఇప్పుడు మనం టైటిల్లో ఏదైతే యాడ్ చేస్తున్నామో అదే కింద ట్యాగ్స్లో కూడా ఉండాలన్నమాట. కింద ట్యాగ్స్లో కూడా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, నేను చెప్పడం మర్చిపోయాను, కొన్ని సైట్స్ ఉన్నాయి, ట్యూబ్ బడీ, విడైక్యూ, ఈ రకమైన సైట్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని మీరు ఏం చేయాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్ బడీ, TUBEBUDDY ట్యూబ్ బడీ అని కొట్టగానే వచ్చేసింది కదా అఫీషియల్ సైట్ అని చెప్పి. దీనిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఒక ఎక్స్టెన్షన్ అనమాట. డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క క్రోమ్కి ఎక్స్టెన్షన్గా యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకొకటి విడైక్యూ, విడైక్యూ. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఎక్స్టెన్షన్గా యాడ్ చేసుకోండి. వీటి వలన ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ నేను టైటిల్ ఇచ్చా. సో టైటిల్ ఇవ్వగానే అదేం చేసింది, టైటిల్ని ఫైండ్ అవుట్ చేసి అదే ఆటోమేటిక్గా కీవర్డ్స్ని జనరేట్ చేసేసింది అనమాట. సో ఆటోమేటిక్గా వచ్చినాయి చూడండి. సిబిల్ స్కోర్ ఇన్ తెలుగు, క్రెడిట్ స్కోర్ అన్నా సిబిల్ స్కోర్ అన్నా ఒకటే అనమాట. దానికి కూడా అర్థమైపోయింది. క్రెడిట్ స్కోర్ అని ఇస్తే కీవర్డ్స్లో సిబిల్ స్కోర్ అని ఇచ్చేసింది. సో దాంతోపాటు ఇంకో రోజు అనమాట, మనం కనుక డబ్బులు పే చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100, 50 రకంగా సజెస్ట్ చేస్తారు. చూడండి యాడ్ చేసేస్తున్నా. హౌ టు ఇంప్రూవ్ సిబిల్ స్కోర్ ఇన్ తెలుగు, కరెక్టే యాడ్ చేస్తాను. హౌ టు చెక్ క్రెడిట్ స్కోర్ ఇన్ తెలుగు యాడ్ చేస్తాను. ఇవి 3 యాడ్ అయిపోయినాయి. ఇవి 3 ఉంటే సరిపోతుందా? చూడండి, ఎప్పుడైనా సరే ట్యాగ్స్ అనేవి 500 ఉండాలి. టైటిల్ వచ్చేసి 100 వర్డ్స్ ఉండాలి. డిస్క్రిప్షన్ వచ్చేసి 5000 వర్డ్స్ ఉండాలి. వాటికన్నా నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి టైటిల్ 100 వర్డ్స్ వరకు ఫిల్ చేసేయండి.
ఇప్పుడు ట్యాగ్స్ చూసుకున్నట్లయితే 500 వర్డ్స్ వరకు ఫిల్ చేసేయండి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ట్యాగ్స్ని వెతకాలి. క్రెడిట్ స్కోర్ ఇన్ తెలుగు, క్రెడిట్ స్కోర్ ఇన్ తెలుగు ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, అదే కాపీ చేసుకొని ఇక్కడ ట్యాగ్స్లో పేస్ట్ చేసేయండి. ఇప్పుడు క్రెడిట్ స్కోర్ సిబిల్ స్కోర్ అంటారు, అదని టైప్ చేయండి. సిబిల్ స్కోర్ ఇన్ తెలుగు ఉందా, సెకండ్ వచ్చింది చూడండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సిబిల్ స్కోర్ ఇన్ అని కొట్టగానే అక్కడ తెలుగు అని వచ్చింది అనుకోండి, ఇన్ కేస్ అతను కనుక తెలుగు వీడియో చూడాలని క్లిక్ చేస్తాడు. క్లిక్ చేయాల్సిందే, కాపీ పేస్ట్ చేశారా. సో ఆల్రెడీ యాడ్ చేస్తాను ఇది. సో ఇప్పుడు మీరు ఏం చేయండి చూడండి, ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కూడా వచ్చాయి. హ్యాష్ ట్యాగ్ ఏమనుంది, క్రెడిట్ స్కోర్ అని ఉంది. అంటే చాలా మంది హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నారనమాట. హ్యాష్ ట్యాగ్ వలన వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ క్రెడిట్ స్కోర్ అని టైప్ చేయగానే ఇక్కడ కింద చాలా వీడియోస్ వచ్చినాయి చూడండి. నా వీడియో, వేరే వాళ్ళ వీడియో చాలా వచ్చాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ హ్యాష్ ట్యాగ్ క్రెడిట్ స్కోర్ అని చెప్పి యాడ్ చేసుకున్నారు కాబట్టి వచ్చాయి. ఈ రకమైన హ్యాష్ ట్యాగ్స్ని మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలంటే మన యొక్క డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ అనేది ప్రస్తుతానికి ఖాళీగా ఉంది, అవునా. నేను కాస్త పైకి వెళ్తూ ఉన్నా, ఇది డిస్క్రిప్షన్ అనమాట. డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నారా. సో టైటిల్ చూసుకున్నట్లయితే ఇన్ వర్డ్స్ ఉంది, ఇంకా గ్యాప్ ఉంది. ప్రెసెంట్ 59 వర్డ్స్ ఫిల్ అయ్యాయి. ఇక్కడ నేను కౌశిక్ మరిడి అని యాడ్ చేస్తున్నా. కౌశిక్ నా పేరు అనమాట, కౌశిక్ మరిడి యాడ్ చేస్తా. 75 ఇంకా స్పేస్ ఉంది. మీరు కావాలంటే ఇక్కడ సిబిల్ స్కోర్ చూడండి. సో ఎప్పుడైనా సరే ఇక్కడ డాష్ ఒకటి ఈ నీట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేసా, టైటిల్ని యాడ్ చేసా. సో డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్ని యాడ్ చేసా. ఇప్పుడు నేను కింద ఏం చేస్తున్నాను, ట్యాగ్స్ అనేవి ఇంకా స్పేస్ ఉందన్నమాట. ఈ స్పేస్ని భర్తీ చేయడానికి నేను ఏం చేయాలంటే, ఇంకా చాలా స్పేస్ ఉంది, 126 వర్డ్స్ని మాత్రమే యాడ్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళండి చూడండి, సిబిల్ స్కోర్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ తెలుగు అని ఉంది. సో మనం ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే, ఎందుకంటే అది సిబిల్ స్కోర్కి రిలేటెడ్గా ఉంది కాబట్టి యాడ్ చేసుకోవచ్చు పేస్ట్. అంటే మనం ఎలా చేయాలంటే, ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్ ఆర్ సిబిల్ స్కోర్ గురించి తెలుసుకోవాలని చెప్పి యూట్యూబ్లో ఎంటర్ అయ్యాడు, అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నాడు. అతను ఎన్ని విధాలుగా ఆలోచిస్తాడో అన్ని విధాలుగా మీరు యాడ్ చేయాలి. నేను జస్ట్ మీకు అర్థం కావడానికి కోసం నేను యూట్యూబ్ సెర్చ్ ఓపెన్ చేయండి, సెర్చ్ ఓపెన్ చేసిన తర్వాత అందరూ ఏమని టైప్ చేస్తున్నారో అది యాడ్ చేయండి అన్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే, అంటే నాకు అర్థమైపోయింది సెర్చ్ చేస్తారని చెప్పి, నేనేం చేస్తానంటే డైరెక్ట్గా చేసుకుంటాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, మీరే ఉన్నారు, మీరు సిబిల్ స్కోర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏమని సెర్చ్ చేస్తారు, యూట్యూబ్లోకి వెళ్ళి సిబిల్ స్కోర్ ఇన్ తెలుగు, క్రెడిట్ స్కోర్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తారు. అవి రెండు యాడ్ చేశాను. ఇప్పుడు హౌ టు ఇంప్రూవ్ చూడండి, ఇక్కడ కింద వచ్చేస్తుంది చూడండి. అందుకే చెప్పా ట్యూబ్ బడి, దానితో పాటు విడ్ ఐక్యూని అవి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కింద చూపించేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, హౌ టు ఇంప్రూవ్ క్రెడిట్ స్కోర్ తెలుగు యాడ్ చేస్తాను. హౌ టు ఇంప్రూవ్ క్రెడిట్ స్కోర్ యాడ్ చేస్తాను. హౌ టు ఇంప్రూవ్ క్రెడిట్ స్కోర్ ఇన్ 30 days యాడ్ చేస్తాను. హౌ టు ఇంప్రూవ్ క్రెడిట్ స్కోర్ ఫాస్ట్ యాడ్ చేస్తాను. చూడండి ఈ రకంగా యాడ్ చేస్తున్నా. ఇక్కడ మీరు తెలుగు అని కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. హౌ టు ఇంప్రూవ్ సిబిల్ స్కోర్ ఇన్ తెలుగు, చూడండి ఇక్కడ కింద వచ్చేసింది, కింద ఆల్రెడీ వచ్చేసింది చూడండి. దాన్ని మీరు క్లిక్ చేయగానే అది యాడ్ అయిపోతుంది అనమాట. ఇంకా చాలా స్పేస్ ఉంది. మీరు ఏం చేయాలి, ఇప్పుడు సిబిల్ స్కోర్ అని యాడ్ చేస్తారు కదా, ఇప్పుడు క్రెడిట్ స్కోర్ యాడ్ చేయండి. హౌ టు ఇంప్రూవ్ క్రెడిట్ స్కోర్ ఇన్ తెలుగు వచ్చేసింది, యాడ్ చేసుకోండి. హౌ టు ఇంప్రూవ్ సిబిల్ స్కోర్, కొందరు ఉండరు ఇన్ అని యాడ్ చేయరు, డైరెక్ట్ తెలుగు అంటారు అనమాట. తెలుగు వాళ్ళ కోసం, ఇన్ కేస్ వాళ్ళు టైప్ చేసినా కూడా ర్యాంక్ అయ్యేటట్టు. కొందరు ఉంటారు మళ్ళీ సిబిల్ స్కోర్ ఇన్ తెలుగు అని టైప్ చేయరు, సిబిల్ స్కోర్ తెలుగు, క్రెడిట్ స్కోర్ తెలుగు అని టైప్ చేస్తారు. వాళ్ళ కోసం CIBI స్కోర్ తెలుగు, క్రెడిట్ స్కోర్ తెలుగు చూడండి. 421 యాడ్ చేసా. ఇంకా సిబిల్ స్కోర్ నార్మల్గా యాడ్ చేయండి. సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ చూడండి, ఆల్మోస్ట్ 500 యాడ్ అయిపోయాయి, అవునా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ కొట్టండి. ఆ తర్వాత మానిటైజేషన్. సో నేను ఇది ఆల్రెడీ మా ఓల్డ్ ఛానల్ తీసుకున్నాను అనమాట. ఏ ఛానల్కి అయితే 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఆ ఛానల్లో నేను చేయబోతున్నా. సో మీరు కావాలంటే ఆన్ అయితే ఏమవుతుంది, మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఆఫ్ చేసుకుంటే యాడ్స్ పడవ, డబ్బులు కూడా రావన్నమాట. సో నేను ఆన్ చేస్తున్నా. ఈ అవకాశం కొన్ని ఛానల్స్కి మాత్రమే ఉంటుంది. అంటే ఏ ఛానల్ అయితే బాగా గ్రో అయిందో ఆ ఛానల్ మాడ్యూల్స్లో క్లియర్గా చెప్తానులేండి. ఇప్పుడు నెక్స్ట్, సో ఇక్కడ మీరు ఏంటి, ఏదైనా హామ్ ఉందా, ఇదైనా కిడ్స్ కోసమా, లేదా సెక్సువల్ కంటెంట్ని అప్లోడ్ చేశారా, మీ కంటెంట్ బాగుందా, హెరాస్మెంట్ ఉందా, ఇదంతా ఉంటే దాని మీద క్లిక్ చేసుకోండి, లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్. ఇప్పుడు రేటింగ్ని సబ్మిట్ చేసా. ఈ రకంగా సబ్మిట్ చేయాలని మన రూల్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన తర్వాత ఎండ్ స్క్రీన్ అంటే ఏంటంటే యాడ్, అంటే వీడియో లాస్ట్లో మీ వీడియోస్ని మీరు చూడండి. ఇక్కడ ఈ రకంగా వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఓన్లీ వీడియో ప్లస్ మన ఛానల్లో వస్తుందన్నమాట. ఛానల్ లోగో చూపిస్తూ ఉంటుంది. ఈ వీడియో మీరు కావాలంటే రీసెంట్ అప్లోడ్ని క్లిక్ చేయగానే రీసెంట్గా ఏదైతే వీడియో అప్లోడ్ అయిందో అది వస్తుందన్నమాట.
ఇది ఎందుకంటే అసలు వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత వాళ్ళకి అదే వాళ్ళ కంటికి కనుక ఒక వీడియో మరియు లోగో కనపడింది అనుకోండి, లోగోని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు. ఇంకో వీడియో కనపడింది అనుకోండి, ఆ వీడియోని చూస్తూ ఉంటారు. ఎండ్ స్క్రీన్ అంటే ఏం లేదు, మనం వీడియోస్ చూస్తున్నప్పుడు పైన ఒక ఐ సింబల్ వచ్చి ఇలా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? అంటే ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో వాళ్ళకి మన యొక్క వీడియోస్ ఇవి కూడా ఉన్నాయి నాయన, నీకు కావాలంటే ఇవి కూడా చూడని. మీరు చూడండి, వీడియోని క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేశాను, నచ్చిన వీడియో పెట్టుకోవచ్చు. ఈ రకంగా మనం 5 పెట్టుతాను. క్లిక్ చేశాను, యాడ్ కొట్టాను, వీడియో కొట్టాను, ఇంకో వీడియో. ఈ రకంగా మీకు నచ్చిన వీడియో పెట్టుకోవచ్చు. సేవ్. నేను 2 పెట్టా, మీకు కావాలంటే 4 కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ విజిబిలిటీ. ఏదైనా కాపీరైట్ ఉందనుకోండి, ఇక్కడే చూపిస్తుంది అనమాట. ఇక్కడే వచ్చేస్తుంది 1 కాపీరైట్ ఫౌండ్ అని చెప్పి. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ప్రైవేట్, అన్లిస్ట్, పబ్లిక్ ఉంది. ప్రైవేట్ అంటే ప్రైవేట్లో ఉంటుందంటే ఎవరికి కనపడకుండా ఉంటుంది. అన్లిస్ట్ అంటే అది కూడా ఎవరికి కనపడకుండా ఉంటుంది. మనం కావాలంటే లింక్ని షేర్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళకి వీళ్ళకి. చూడండి లింక్. మన బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, నేను ఒక వీడియో చేశాను రా చూడు, ఇంకా అప్లోడ్ అవ్వలేదు, ఎలా ఉందో చూసి చెప్పి అంటాం కదా. సో అలాంటప్పుడు ఇక్కడ కాపీ లింక్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి వాళ్ళకి షేర్ చేసి, అది ఇన్ కేసు మీరు కనుక ప్రైవేట్లో పెట్టారనుకోండి వాళ్ళు చూడలేరు అనమాట. అన్లిస్ట్లో పెడితే మాత్రమే చూడగలరు. మెంబర్స్. సో నేను దీని గురించి తర్వాత చెప్తా. ఓన్లీ మెంబర్స్కి మాత్రమే కనపడేటట్టు పెట్టుకోవచ్చు. ఇంకోటి పబ్లిక్ అంటే ఏంటి, జనం మన సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. పబ్లిక్ కొట్టి సేవ్ కొట్టగానే దీన్ని రిలీజ్ చేయను, ఎందుకంటే ఇది పాత వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉందన్నమాట. ప్రైవేట్లో కొట్టి నెక్స్ట్ కొడుతున్నాం. సో మీరు కావాలంటే థంబ్నెయిల్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలే, ఎందుకంటే ఇది ఆల్రెడీ అప్లోడ్ అయిన వీడియో. సో ఈ రకంగా ప్రొఫెషనల్ వేలో అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ప్రైవేట్లో పెట్టాను కాబట్టి వీడియో అనేది ప్రైవేట్లో ఉంటుంది. మనకి నచ్చినప్పుడు ఇలా క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు, పబ్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్షన్ అండి. డిస్క్రిప్షన్ మనం 5000 లెటర్స్ వరకు రాయొచ్చు. నచ్చింది పెట్టుకోండి. దిస్ ఇస్ కౌశిక్, ఐఎమ్ యూట్యూబర్, ఐఎమ్ డూయింగ్ జాబ్ ఇన్ indianmoney.com, అది ఇది ఏం చేశారు, ఏం సాధించారు మొత్తం పెట్టుకోండి. దానితో పాటు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫాలో మీ ఆన్ ఫేస్బుక్, ఒక లింకు పెట్టుకోవచ్చు అనమాట ప్రతి ఒక్క దాని గురించి. అండ్ మెయిన్గా ఈ వీడియో దేని గురించి, సిబిల్ స్కోర్ గురించి. సో సిబిల్ స్కోర్ గురించి ఒక 100 వర్డ్స్ 200 వర్డ్స్ రాయండి. లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ ఆర్టికల్స్ ఉన్నాయనుకోండి, దాని గురించి కాపీ పేస్ట్ చేసుకోండి. అది మీదే ఉండాలి, వేరే వాళ్ళది కాపీ కొట్టకండి. లేకపోతే మీరే సొంతంగా రాసుకోవచ్చు. ఈ రకంగా టైటిల్లో సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ ఈ రకంగా వర్డ్స్ని యాడ్ చేయడం వలన, డిస్క్రిప్షన్లో సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ ఈ రకంగా వర్డ్స్ని యాడ్ చేయడం వలన, దాంతోపాటు టైటిల్లో, దాంతోపాటు ట్యాక్స్లో కూడా సిబిల్ స్కోర్ ఇన్ తెలుగు, క్రెడిట్ స్కోర్ ఇన్ తెలుగు, హౌ టు ఇంప్రూవ్ క్రెడిట్ స్కోర్ ఇన్ తెలుగు ఈ రకంగా యాడ్ చేయడం వలన ఏంటంటే మన వీడియోస్ ర్యాంక్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను యూట్యూబ్లోకి వెళ్తున్నా, మీరు చూడొచ్చు అన్ని నా వీడియోసే ఉంటాయి, ఆల్మోస్ట్ నా వీడియోసే ఉంటాయి. చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు సిబిల్ స్కోర్ ఇన్ తెలుగు కొట్టగానే చూడండి ఎవరిది వచ్చాయి వీడియోస్, నాదే వచ్చాయి. చూడండి ఇవన్నీ నా వీడియోసే, అవునా? సో ఎందుకు వచ్చాయి, నేను కరెక్ట్గా ఇచ్చాను అనమాట. అదేవిధంగా ఇంకోటి చూద్దాం, పర్సనల్ లోన్ ఇన్ తెలుగు అని కొడదాం. పర్సనల్ లోన్ ఇన్ తెలుగు కొట్టగానే చూడండి నా వీడియోస్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి, నేను కరెక్ట్గా ఇచ్చాను అనమాట కీవర్డ్ పర్సనల్ లోన్ ఇన్ తెలుగు. మీరు చూడండి, ఫస్ట్ పర్సనల్ లోన్ ఇన్ తెలుగు ఆ రకంగా కీవర్డ్స్ ఇచ్చాను కాబట్టి నాకు ర్యాంక్ అవుతున్నాయి. సో చాలామంది ఏం చేస్తారంటే మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, మంచిగా ఎడిటింగ్ చేస్తారు, కష్టపడతారు, షార్ట్ ఫిల్మ్స్ ఇస్తారు, అన్నీ అప్లోడ్ చేస్తారు. కాకపోతే ఈ రకంగా టైటిల్ సరిగ్గా ఎవరు, ట్యాగ్స్ సరిగ్గా ఎవరు, కీవర్డ్ సరిగ్గా ఎవరు, దాంతోపాటు డిస్క్రిప్షన్ కూడా సరిగ్గా ఎవరు, ర్యాంక్ అవుతుంది. ఏం లాభం చెప్పండి, అవునా? సో మనం రావాలంటే మన వీడియో 10 మందికి కనపడాలంటే వాళ్ళు ఏదైతే టైప్ చేస్తున్నారో అది మాత్రమే మనం కీవర్డ్స్గా పెట్టాలి. అప్పుడు మన వీడియో ర్యాంక్ అవుతుంది, అప్పుడు మనల్ని వీడియోస్ చూస్తారనమాట. ఈ రకంగానే నేను నా వీడియోస్కి చేస్తున్నా, నా ఛానల్స్కి చేస్తున్నా. అందుకే ఇలా ఫస్ట్ రావడం వల్లనే వాటికి ఏంటంటే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, గ్రో అవుతున్నాయి. సో ఈ రకంగా ప్లాన్ చేసుకో. అండ్ ఇంకొకటి, టైటిల్ ఏదైతే ఉందో అదే ఆల్మోస్ట్ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉండాలి. ట్యాగ్స్లో ఏదైతే ఉందో అదే టైటిల్లో ఉండాలి. అందులో ఒకటి, అందులోనేమో క్రెడిట్ స్కోరు, ట్యాగ్స్లోనేమో పర్సనల్ లోను, డిస్క్రిప్షన్లోనేమో హోమ్ లోను. ఈ రకంగా పెట్టకూడదు అనమాట. సో ఏదైతే టాపిక్ ఉందో అదే పెట్టాలి, అన్నిటిలోని సేమ్ ఉండేటట్టు చూసుకోండి. దానితో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇంకొక విషయం, మెయిన్ విషయం అనమాట ఇది. సో మీరు టైటిల్లో ఏదైతే పెట్టారు కదా, దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని మీరు సేమ్ అదే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేయాలన్నమాట. డిస్క్రిప్షన్లో యాడ్ చేయాలి. డిస్క్రిప్షన్లో పదే క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ అని చెప్పి మెన్షన్ చేస్తూనే ఉండండి. అలా చేసినా కూడా ర్యాంక్ అవుతుంది అనమాట. సో కింద ట్యాగ్స్లో కూడా సేమ్ మంచిగా యాడ్ చేస్తూ ఉండాలి. చూడండి, యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ రకంగా. అండ్ దానితో పాటు ప్లేలిస్ట్, నేను ఆల్రెడీ ఇది పాత ఛానల్ కాబట్టి నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను అనమాట. చూడండి, లెర్న్ మనీ విత్ కౌశిక్ మరిడి యాడ్. దానితో పాటు
సో ఇక్కడ చూడండి. సో ఈ వీడియో వచ్చేసి క్రెడిట్ స్కోర్ గురించి కదా, క్రెడిట్ స్కోర్ అని చెప్పి టైప్ చేయండి, ప్లేలిస్ట్ యాడ్ చేసేయండి. సో ఆ ప్లేలిస్ట్లో సేవ్ అయి ఉంటుంది. అసలు ప్లేలిస్ట్ అంటే ఏంటో నేను మళ్ళీ చెప్తాను నెక్స్ట్ సెషన్లో. చాలా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాల్సింది చెప్తాను. సో ఈ రకంగా చేసి thumbnail యాడ్ చేసుకొని పబ్లిక్లో పెడితే వీడియో రిలీజ్ అయ్యి ఈ రకంగా వర్క్ అవుతుంటుంది. సో మీరే కనుక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి. ఏం కోర్సు? అసలు యూట్యూబ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనే కోర్స్ ఉందన్నమాట. ఆ కోర్సులో ఉన్న ఒక ఎపిసోడ్నే మీరైతే ఇప్పుడు చూశారు. అర్థమైందా అండి? సో కంప్లీట్ కోర్స్ని మీరు కనుక చూద్దాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చా. డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఆ కోర్స్ అన్నది ఓపెన్ అవుతుంది. మీరు అడగొచ్చు సబ్స్క్రిప్షన్ ఎంత? ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే చాలా కోర్సులు ఉన్నాయి. 500 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. సో అన్ని కోర్సులకి కలిపి ఒకటే సబ్స్క్రిప్షన్, 399 per month. అర్థమైందా అండి? సో ఒకవేళ మీరు కనుక ఆ కోర్సులు చూద్దాం అనుకున్నట్లయితే క్లిక్ చేసి మీరైతే చూడొచ్చు. ఆల్ ది బెస్ట్.